హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కోపిష్టి రంగమ్మత్త. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. అనగనగా ఒక ఊరిలో రంగమ్మ అనే పెద్ద ఆవిడ ఉండేది. ఆవిడ మహా కోపిష్టి. అలాగే తన ఇంటి గుండా ఎవరు వెళ్ళినా కూడా వారిని తన నోటికి వచ్చినట్లు ఏదో ఒకటి అనేది. అందుకని ఆ ఊరిలో వారెవరూ ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళటానికి సాహసించేవారు కాదు. ఒకరోజు రంగమ్మ పక్కింటి ఆవిడ శాంతి రంగమ్మ రంగమ్మ ఇంటి వైపు నుంచి కాకుండా చుట్టూ తిరిగి తన ఇంటికి వెళ్ళి నిలుచుంది. హమ్మయ్య, ఆ రంగమ్మ చూడలేదు కదా, చూసి ఉంటే ఏదో ఒక వెంట పెట్టుకుని అది బాగోలేదు ఇది బాగోలేదు అని అంటూనే ఉంటుంది అని అనుకుంటూ ఉండగానే రంగమ్మ శాంత దగ్గరికి వస్తుంది. అప్పుడు రంగమ్మ శాంతితో, ఏవే శాంత, నేనేమైనా రాక్షసిలా కడబడుతున్నానే? రోజు నేనేమన్నా పిక్కు తింటున్నానా, లేక నా ఇంట్లో ఏదో దయ్యం ఉన్నదా? ఎందుకు నేరుగా ఈ వైపు నుండి రాకుండా చుట్టూ తిరిగి వచ్చావు, చెప్పవే అని అడుగుతుంది. దానికి శాంత, అదేం లేదులే అక్క, నిన్నెవరు రాక్షసి అనేది? నువ్వెంత మంచిదానివి, ఈ ఊర్లో ఎవ్వరూ లేరు తెలుసా? నేను వనజ వాళ్ళింటికి వెళ్ళి అటువైపు నుండి వచ్చాను. ఈసారి నీ ఇంటి వైపు నుండే వచ్చి నిన్ను పలకరించి మరీ వస్తా, సరేనా అక్క? మా ఆయన వచ్చే సమయమైంది, మరి వంట చేయాలి. ఇక నేను వెళ్తా అక్క అంటూ గబగబా తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది శాంతి. రంగమ్మ ఆగవే ఒసై ఆగవే అంటున్నా వినిపించుకోకుండా శాంత ఇంట్లోకి వెళ్ళిపోవటంతో రంగమ్మ కోపంగా, పోవే పో, సాయంత్రం కూరగాయలు తీసుకుటానికి ఇటేగా వస్తావు, అప్పుడు చెప్తాలేవే నీ పని, తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అటువైపు నుండి రామయ్య అనే ఒక రైతు తన పొలానికి వెళుతూ ఉంటాడు. రామయ్యను చూసిన రంగమ్మ ఆగి గట్టిగా కేకవేసి పిలుస్తుంది. రంగమ్మ పిలవటంతో అటు చూసిన రామయ్య, పడక దీనికంట్లోనే పడ్డానా, మా ఆవిడ ముందుగానే చెప్పింది, ఆ రంగమ్మ ఇంటి వైపు వెళ్తున్నావు జాగ్రత్త అని అనుకుంటూ అలాగే రంగమ్మ వైపు చూస్తూ ఉంటాడు రామయ్య. వెంటనే రంగమ్మ రామయ్య వైపు చెయ్యి చూపిస్తూ, రారా రారా సన్నాసి, ఇటువైపు రారా, మనంత గొంతు చించుకొని అరుస్తుంటే ఉలుకు పలుకు లేకుండా అలా చూస్తూ నిలబడతావేరా ఉడతలు పట్టే మొహమోడా, నువ్వును ఇలారా అని రామయ్యను పిలుస్తుంది. రంగమ్మ అలా తిడుతూ పిలవటంతో, ఈరోజు నా పని అయిపోయింది, ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూశానో ఖచ్చితంగా నా పెళ్ళాం ముఖమే చూసుంటాను, ఇక వెళ్ళక తప్పదు అనుకుంటూ మొహం వేలాడదీసుకొని రంగమ్మ ఇంటి దగ్గరకు వెళ్ళి, ఏంటి రంగమ్మత్త నన్ను పిలిచావు అని అడుగుతాడు. దానికి రంగమ్మ, నీ ఆస్తులు అడగటానికి నిన్ను పిలవలేదురా, నీ చిన్నప్పుడు రోజు నా దగ్గర ₹1 ఇమ్మని ఏడ్చేవాడి తెలుసా, నేనే నీకు కొనుక్కోటానికి డబ్బులు ఇచ్చేదాన్ని, అది సరేలే కానీ నీ పొలం నుండి తిరిగి వచ్చేటప్పుడు కాసిన్ని వేరుశనక్కాయలు తీసుకురా, అవేగా నీ పొలంలో వేసావని అడుగుతుంది. అబ్బా, ఎంత బాగా అడుగుతున్నావే రంగమ్మత్త, పిల్లికి కూడా బిచ్చం పెట్టవు కానీ నాకు రోజు కొనుక్కోటానికి ₹1 ఇచ్చావా అని తన మనసులో అనుకుంటూ రామయ్య రంగమ్మతో, అలాగే అత్త, సాయంత్రం ఇటువైపు వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తాలే, చేనికి నీళ్లు పెట్టే టైం అయింది, ఇక నేను వెళ్తా అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు రామయ్య. అప్పుడు రంగమ్మ, సరేలే వెళ్ళు, వచ్చేటప్పుడు శనక్కాయలు తేవటం మర్చిపోకురోయ్, నేను మీ ఇంటికి వచ్చైనా తీసుకుంటా అంటూ తన ఇంట్లోకి వెళ్తూ చూసుకోకుండా నీళ్లపై అడుగు పెట్టడంతో జారి కిందపడి కాలు విరగ్గొట్టుకుంటుంది రంగమ్మత్త. తన కూతురి సహాయంతో ఎలాగో అలా హాస్పిటల్కి వెళ్ళి విరిగిన కాలుకి కట్టు కట్టించుకొని వస్తుంది. రంగమ్మ తన కూతురు 2 రోజులు ఉండి రంగమ్మకి చేసి పెట్టి కొంచెం కుదుట పడగానే మీ అల్లుడు త్వరగా రమ్మన్నాడు అని చెప్పి తన అత్తగారింటికి వెళ్ళిపోతుంది. రంగమ్మ కూతురు వెళ్ళిపోవటంతో తన రోజువారీ పనులు చేసుకోవటానికి కూడా రంగమ్మకు కష్టంగా ఉంది. చుట్టుపక్కల వారు ఎవ్వరూ సహాయం చేయటానికి కూడా రాలేదు. పైగా రంగమ్మ కూడా తిక్క కుదురుతుందని చెవురు కొరుక్కుంటూ ఉన్నారు. అవి ఆ నోట ఈ నోట పడి రంగమ్మ వరకు చేరాయి. అయినా మునుపటి బయటకు వెళ్ళి అందరినీ తిట్టలేకపోవటంతో ఊరిలో అందరూ తన ఇంటి వైపే వచ్చిపోతూ తన అవస్థలు చూసి జాలి పడకుండా నవ్వుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్న రంగమ్మకు చాలా కోపం వస్తున్నా ఏమీ చేయలేక అలానే ఉండిపోయింది.
చివరికి రంగమ్మకి ఎన్ని రోజులు నవ్వుతారో నవ్వుకోండిరా, నా కాలు బాగునివ్వండి, అప్పుడు చెప్తా మీ పని అని అనుకుంటూ అమ్మా ఈ కాలు నొప్పి ఎప్పుడు తగ్గుతుందో అని బాధపడుతూ ఉంటుంది. నీతి: తన కోపమే తనకు శత్రువు. ఈ కథలో రంగమ్మ అందరితో మంచిగా ఉండుంటే అందరూ ఆమెకు కాలు విరిగినప్పుడు నవ్వకుండా ఆమెకు సహాయం చేసి ఉండేవారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.